నమ్మిన వారి వలన అంటే నమ్మిన వారందరికీ కూడా అధికారం ఇచ్చాడు యేసయ్య. తమ్ముడా, నువ్వు గద్దించినా దయ్యం వెళ్ళిద్ది, కానీ ఆ సంగతి నీకు తెలియదు. బైబుల్ ఈ వచనం ఉందని. నువ్వు ప్రార్థించినా కార్యం జరిగిద్ది, నువ్వు చేతులుంచినా కూడా స్వస్థత జరిగిద్ది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్న ఆ మాట కూడా చూడు. మీరు చేతులుంచుట వలన రోగులు స్వస్థత పొందేదరనుంది చూడు. మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. యేసయ్య అబద్ధాలు చెబుతాడా? చెప్పండాయా నాకు. యేసయ్య అబద్ధాలు చెబుతాడా? మరి యేసయ్య చెప్పింది నిజమైతే మీరు చేతులుంచినప్పుడు స్వస్థత కలిగిద్దంటే, మరి మీరు మరొకటి చేతి కోసం ఆశపడి అంతవరకు తృప్తి చెంది వెళ్ళిపోతున్నారంటే మీరు పిల్లకాయలా కాదా? చెప్పు. ఇప్పుడు వస్తారా వెనక్కే? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంక మీరెవరో నాకు చెప్పండి. ఇప్పుడు బాగా అలవాటయ్యారా? క్యూ ఒకటి కట్టే మొత్తం తీపిస్తా వెనక. ఇకే లేదు, కోటం అయిపోగానే ఒక ముద్ద తింటాం పోవటం. ఇక నేను ఆశపడుతున్నా, నా దేవుడు ఆశపడుతున్నాడు, పిల్లకాయల్లాగా ఉండొద్దు. నువ్వు ఒక చిన్న ప్రార్థన గుంపును మొదలు పెట్టాలని చెప్పాను, సువార్త పరిచర్య చేయాలని చెప్పాను, నీ ప్రాంతంలో ఆత్మని రక్షణలో నడిపించాలని చెప్పాను. ఒక 50 మంది కాదు, 10 మందిని నువ్వు నిలబెట్టగలిగితే ఆ గ్రామం నశించదని చెప్పి ఇప్పుడు చూపించాను నేను నీకు. ఆ పని నువ్వు చేసావా? కనీసం నీ గ్రామంలో 10 మందిని రక్షించగలిగావా? 10 మంది ఆత్మల్ని సమకూర్చగలిగావా? 10 మందికి దేవుని వాక్యం ఏమన్నా పంచుకున్నావా? 4 మాటలు నిలబెడితే చెప్పగలవా? మళ్ళా సంవత్సరాల సీనియర్ మైక్ ఇచ్చి 4 ముక్కలు చెప్పమ్మంటే నీలక్కుపోయింది. సంవత్సరాల సీనియర్ 4 మాటలు చెప్పాయా అంటే రాదు. ఎందుకు వచ్చింది? బైబిల్ చదివితే కదా. మరి అసలు నీకు ఇంతవరకు ఉపదేశమే తెలియనప్పుడు, వచనాలే తెలియనప్పుడు నువ్వేం బోధిస్తావు? నువ్వు సేవకుడు ఎప్పుడు అవుతావు? దేవుని పని ఎప్పుడు చేస్తావు? ఆత్మల ఆంతన కుప్పల తెప్పలుగా నాశనం అయిపోతున్నారు. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, దారుణమైన పాపాల్లో, మత ఉన్మాదాల్లో జీవితాలు నాశనం చేసుకొని నరకానికి ప్రయాణం అవుతున్నారు. నీకు బాధ్యత లేదు. నువ్వు మాత్రం ఆదివారం కూటమికి వస్తున్నావు, చక్కగా లేచి వెళ్ళిపోతున్నావు, 4 ముక్కలు వింటున్నావు, హల్లెలూయా అనుకుంటున్నావు, మామ అనుకుంటున్నావు, పోతున్నావు. ఎప్పుడయ్యా నువ్వు సేవకు వచ్చేది? ఎప్పుడు? నీ బతుకంతా వింటానే ఉంటావా? నీ బతుకంతా ఇక అదే సిట్టింగా? ఏమనుకోవద్దు, నీ జీవితం అంతా అదే సిట్టింగా? నీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలా?